శాంతి. ఓం శాంతి. సదా శుభభావన యొక్క భండారమును నిండుగా పెట్టుకోండి. అందరి పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. స్వార్థము ఉండకూడదు. గుల్జార్ దాది గారి క్లాస్. మన అనాది స్వరూపం పరంధామ వాసులది. అది స్వరూపము మనము ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారము. మొదట బ్రాహ్మణులు పవిత్రులు, దేవతలు పూర్వజులు బ్రాహ్మణులు పవిత్రంగా అవుతారు, కానీ పూజ చేయించరు. ఇప్పుడు మనం బ్రహ్మముఖ సంతానమైన బ్రాహ్మణులుగా అయ్యాము కనుక పూజారులము కాము, కానీ పూజ్యులుగా అవుతున్నాము కనుక ఇంతగా పవిత్రంగా అవ్వాలి. హోలీగా అయినట్లయితే యోగిగా అవుతారు. హోలీగా కాని వారు యోగిగా అవ్వలేరు కనుక హోలీ అయిపోయింది. జరిగిపోయిన విషయాలు జరిగిపోయాయి కనుక పవిత్రంగా అయిపోయారు. జరిగిపోయిన విషయాలు ఏ కొంచెము గుర్తొచ్చినా కానీ అపవిత్రత ఎవరినైనా దేహాభిమానపు దృష్టితో చూశారు, లేక ఎవరినైనా నన్ను అలా చేశారు, ఎందుకంటే వైష్ణవ బ్రాహ్మణులను ఎవ్వరూ తాకను కూడా తాకలేరు, వారి ముందుకు రాలేరు కనుక సంశయంతో ఉన్న పవిత్రత కాదు, సత్యమైన పవిత్రత ఉండాలి. అనగా సంకల్పాలలో, వాణిలో, కర్మల్లో, సంబంధాల్లో పవిత్రత ఉండాలి. మన స్వధర్మం శాంతి. స్వ తండ్రి ఆల్మైట్ సర్వశక్తివంతుడు. స్వదేశం నిర్వాణధామం. స్వస్వరూపం సచ్చిత్ ఆనంద స్వరూపం. స్వకర్మ సుఖాన్ని ఇవ్వటం మరియు సుఖాన్ని తీసుకోవటం. ఈ 5 విషయాల్లో స్పష్టమైన జ్ఞానం ఉన్నట్లయితే చెత్త చెదారం ఏదైతే ఉందో అదంతా పోతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు కూడా వస్తుంది. ఆ వెలుగులో చెత్త కూడా పోతుంది. హోలీగా అయిపోతారు. కళ్ళు తెరుచుకున్నాయి. 3వ నేత్రం తెరుచుకున్నట్లయితే త్రికాలదర్శులుగా అయిపోతారు. 3 లోకాలకు యజమానులుగా అయిపోతారు. ఇలా మాకు గుల్జార్ దాది క్లాసు ఈరోజు ఆ క్లాస్ మాకు వచ్చింది. ఓం శాంతి.